మంచిగా ఉంటుంది తక్కువ అల్సర్ ఉన్న వాళ్ళు తినాలి ఛాతీలో మంట ఉంటుంది కదా అల్సర్ ఉన్న వాళ్ళు అల్సర్ గోళీలు వాడేటప్పుడు లోపలికి వెళ్ళండి 5 నిమిషాలు మాట్లాడు ఫోన్ సైలెంట్లో పెట్టి ఫోన్ సైలెంట్ ఫోన్లో పెట్టుకో నమస్తే 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 ఒక 5 minutes మాట్లాడితే ఎక్కువ టైం తీసుకొని ఇవ్వాలి ఫాలో అప్ ఉన్నారా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైనా అందరు ఫస్ట్ టైం వాళ్ళేనా ఫాలో అప్ ఎక్కువ లేరు ఫోన్స్ తీయచ్చు వీడియో తీసుకోవచ్చు పర్లేదు తీసుకోండి కానీ ఫోన్ సైన్లో పెట్టుకోండి ఫోన్ తీసుకుంటేనే మంచిది మీకు తెలిసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పంపించచ్చు ఈ వీడియో ఇప్పుడు మాట్లాడేది డైట్స్ అన్నీ అందరికి పంపించండి ఇప్పుడు మాట్లాడేది ఇది ఎందుకంటే తెలిస్తే మంచిది 10 మందికి తెలియాలి ఒక ప్రాణం కాపాడిన వాళ్ళం అయితే మనం ఇంకా చాలామందికి ఈ విషయం తెలియదు తెలుసుకుంటే 100లో ఒకరిని మనం సేవ్ చేయగలిగినా మంచిదే కదా మీలో అల్సర్తో ఎవరు బాధపడుతున్నారు అల్సర్ ఛాతీ మంట అల్సర్తో ఎవరైనా బాధపడుతున్నారా ఛాతీ మంట అల్సర్తో ఎవరైనా బాధపడుతున్నారా ఇక్కడ పడుతున్నారా ఓకే అల్సర్ ఉంది ఛాతీ మంట ఉంది కదా అని మనం ఏం చేస్తాం మెడికల్ షాప్కి వెళ్తాం గోళీలు వేసుకుంటాం అవునా ఇలా ఎంతమంది చేస్తున్నారు ఇట్లా లైఫ్లో ఛాతీలో మంట వచ్చి గోళీ వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఒకసారైనా సరే ఆల్మోస్ట్ అందరు కదా ఒకటి గుర్తుంచుకోండి హార్ట్ అటాక్ ఉంటుంది కదా హార్ట్ అటాక్ గుండెపోటు అప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఈ ఛాతీలో మంటలానే ఉంటాయి హార్ట్ అటాక్ వచ్చినోడికి ఇక్కడ ఎడం వైపు గుండెల ఛాతీలో నొప్పిలాగా గుచ్చినట్టు రాదు మధ్యలోనే సెంటర్లోనే మంటలాగా వస్తుంది కొందరికి బరువులాగా వస్తుంది ఓకే మిగతా సిమ్టమ్స్ కూడా ఉంటాయి ఏది దమ్ము రావడం నడవలేకపోవడం ఆయాసం రావడం కానీ ఫస్ట్ చాలామంది ఇక్కడ మంట వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాం అల్సర్ వచ్చిన వాళ్ళు అల్సర్ ఉన్న వాళ్ళు అల్సర్ ఏమనుకుంటాం అల్సర్ గోళీలు తీసుకొని అల్సర్ గోళీలు వేసుకుంటాం అది తగ్గకపోతే ఏం చేస్తాం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం గొట్టం వేయించుకుంటాం ఫస్ట్ అల్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పైప్ వేసుకొని యాసిడిటీ ఉందా లేదా తెలుసుకుంటాం ఓకే కానీ కొన్నిసార్లు హార్ట్ అటాక్ కూడా కావచ్చు అది సో అందుకే ఎప్పుడైనా మీకు ఛాతీలో మంట అల్సర్ లాగా వస్తే ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి గోళీలు కొనకండి ఫస్ట్ ఒక ఫిజిషియన్ దగ్గరికైనా వెళ్ళండి లేదంటే గుండె డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి కనీసం ఒక ఛాతీ పట్టి ఈసీజీ అంటారు అవసరం ఉంటే డాక్టర్లు ఎక్కువ కూడా చేస్తారు అది నార్మల్ ఉంది అప్పుడే మీరు అల్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటారు వారి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆయన చెప్తే గుట్ట వేయించుకోవడం వేయించడం అది అప్పుడు అల్సర్ గోళీలు వాడాలి కడుపులో మంట వచ్చిందా డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి అల్సర్ గోళీలు మింగకండి ఓకే సో ఇప్పటి నుంచి మీకు అల్సర్ మంట వస్తే ఫస్ట్ ఏం చేస్తారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ ఖచ్చితంగా ఫిజిషియన్ దగ్గరకో జనరల్ ఫిజిషియన్ ఉంటారు లేదంటే కార్డియాలజిస్ట్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఒక ఛాతీ పట్టి తీసుకోండి ఛాతీ పట్టి తీసుకున్నాక అది నార్మల్ ఉంటే అప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు మనకు జ్ఞానం ఎక్కువైపోయింది ఛాతీ మంట రాగానే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కావాలా అవునా తలనొప్పి రాగానే న్యూరో ఫిజిషియన్ కావాలా అట్లయితుంది కానీ దీనికంటే కూడా ముఖ్యం జనరల్ ఫిజిషియన్ మీకు ఎప్పుడు ఏ రోగం వచ్చినా ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి జనరల్ ఫిజిషియన్కి ఏముంటుంది అన్నీ తెలుస్తాయి నరాల గురించి తెలుస్తుంది కిడ్నీ గురించి తెలుస్తుంది గుండె గురించి తెలుస్తుంది ప్రతి విషయం ఒక జనరల్ ఫిజిషియన్ తెలుస్తుంది సో ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షుగర్ బీపీ కూడా వాళ్ళకి తెలుస్తుంది ఆయన
ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తాడు, ఆ తర్వాత మీకు స్పెసిఫిక్గా ఇక్కడికి వెళ్ళాలని వాళ్ళు చెప్తారు. అర్థమైందా? సపోజ్ మనకు తెలియదు ఈ విషయం, మనం ఏం చేస్తాం, ఛాతీలో మంట వచ్చిన డైరెక్ట్లీ మనం గ్యాస్ట్రెంట్రాలజీ తీసుకెళ్తాం. ఆయన ఏం చేస్తారు, ఎండోస్కోపీ చేస్తారు, గ్యాస్ట్రైటిస్ ఉంది ఏదో చెప్తారు, నార్మల్ అంటే నార్మల్. కానీ సింగర్ కేకే తెలుసా మీకు? కేకే సింగర్ ఉండే, హిందీ సింగర్, ఐడియా ఉందా? ఎంతమంది తెలుసు సింగర్ కేకే? తెలుసా? తెలుగు పాట పాడిందా? ఏ పాట పాడింది? పాటకు ప్రాణం పల్లవి అయితే కదా. ఎస్, వాసు సినిమాలో పాటకు ప్రాణం పల్లవి అయితే అదే కదా, వెంకటేష్ సినిమా వాసులో పాడిన సింగర్ పేరు కేకే. ఆయన ఇట్లా స్టేజ్ షోకి వెళ్ళిండు. ఆ రోజు పొద్దునే ఆయనకి ఏమైంది, కొంచెం ఛాతీలో మంట వచ్చింది. ఆయన ఏం చేసిండు, మన లెక్కనే మెడికల్ షాప్ నుంచి ఒక అల్సర్ గోళీ తెప్పించుకున్నాడు, వేసుకున్నాడు, తగ్గుతుందిలే అనుకున్నాడు. స్టేజ్కి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. స్టేజ్కి వెళ్ళి కానీ సడన్గా ముస ఎక్కువ అవడం, ఛాతీ నొప్పి రావడం, అట్లా ఇమీడియట్లీ హాస్పిటల్కి తరలించారు. కానీ లేట్ అయిపోయింది, హార్ట్ అటాక్, చనిపోయింది. ఓకే, సో నేను పర్సనలీ కూడా ఒకసారి చూసిన. నేను స్టార్టింగ్లో ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తుండే డ్యూటీ డాక్టర్ లాగా. ఒక వ్యక్తికి పొద్దున ఛాతీలో మంట వచ్చింది, ఆయన కూడా అల్సర్ అనుకొని గోలు వేసుకొని తీసుకున్నాడు. సాయంత్రం వరకు దమ్మాడతలేదు, రకరకంగా ఉంది, ఎమర్జెన్సీకి వచ్చిండు హాస్పిటల్కి. చూస్తే హార్ట్ అటాక్, ఆన్ టేబుల్, అది బెడ్ మీదనే చనిపోయిండు. ఏం చేయలేదు. సో అల్సర్ని కేర్లెస్గా తీసుకోకండి. ఓకే, అల్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకా కొందరు ఏళ్ళ తరబడి అల్సర్ గోళీలు వేసుకుంటారు. ఏళ్ళ తరబడి నొప్పి గోళీలు వేసుకుంటారు. అది మంచిది కాదు. నొప్పి గోళీ కూడా ఒక 5 రోజులు, వారం రోజులు, 10 రోజుల వరకు ఓకే. పర్టికులర్లీ ఎనెసైడ్స్ అంటారు, అసెక్లోఫినాక్, డైక్లోఫినాక్, ఇట్లాంటివి. అవి రెగ్యులర్గా వేసుకుంటే కిడ్నీలు పాడైపోతాయి. మన తెలంగాణలో ముఖ్యంగా కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఈ నొప్పి గోళీలే. అర్థమవుతుందా? సో నొప్పి వస్తుంది కదా అని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ నొప్పి గోళీ తీసుకోవడం, మెడికల్ షాప్లో నొప్పి గోళీ వేసుకోవడం అట్లా చేయకండి. ఓకే, మీకు నొప్పి వచ్చింది, ఓకే, మోకాలు నొప్పి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, మోకాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు, ఒక వారం రోజులు, 10 రోజులు నొప్పి గోళీలు ఇస్తారు, తర్వాత ఎక్సర్సైజ్ చెప్తారు, ఏం చేయాలో మీకు చెప్తారు. లేదంటే ఇప్పుడు పెయిన్ ఫిజిషియన్స్ ఉన్నారు. మా భార్య డాక్టర్ పావని తెలుసా మీకు? మేడమే, నాకు అన్ని ఈమెనే నేర్పించింది, ఎన్కుంటే నేర్పించింది. ఓకే, సో తను కూడా పెయిన్ ఫిజిషియనే. సో వీళ్ళు ఏంటంటే రీజనరేటివ్ థెరపీ చేస్తున్నారు ఇప్పుడు. మోకాలు నొప్పికి, కీళ్ళ నొప్పులకి రీజనరేటివ్ థెరపీ అంటే స్టార్టింగ్ అండ్ మధ్య దశలు. లేట్ బాగా గ్రేడ్ 4 అట్లా కుళ్ళిపోయిన కీళ్ళకైతే ఆర్థోపెడిషియన్స్ కీళ్ళ మార్పిడి చేస్తారు. కానీ స్టార్టింగ్ దశలో, మధ్య దశలో ఉంటే ఇంజెక్షన్స్ ఉన్నాయి. అలాగే రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, భుజం నొప్పికి అట్లా. సో పెయిన్ ఫిజిషియన్స్ దగ్గర కూడా మీరు వెళ్ళొచ్చు. సో నొప్పికి ఇష్టపడి గోళీలు వాడకండి. ఒకటి, అల్సర్కి అర్థమైంది కదా. ఎంతమంది ఇప్పటి నుంచి అల్సర్ గోళీలు వాడరు కదా? డాక్టర్ రాస్తే వాడండి. మీరు డిసైడ్ అయిపోయి అల్సర్ గోళీలు వేసుకోకండి. చేస్తారా? సంతోషం. మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలా. మీలో కొందరు చాలా దూరం నుంచి వస్తున్నారు. ఓకే, మీకు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, ఎవరు లేని వాళ్ళు ఉంటారు. అప్పుడు మీకు ఇక్కడ ఏం తినాలో తెలియదు, అట్లా తిండికి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే నాకు చెప్పండి, నేను ఆ ఫుడ్ అరేంజ్ చేస్తానండి. ఒకటి, మీకు ఏదైతే డైట్ గురించి ఏమైనా చెప్పుంటే మీకు పర్టికులర్లీ ఏమైనా వీడియో ఇవ్వడం జరిగితే ఆ వీడియోని చూడండి, ఖచ్చితంగా చూసి దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత మీకు డౌట్ వస్తే ఇక ఫోన్ మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు. ఓకే, అండ్ మీకు ఏమైనా స్పెసిఫిక్గా డైట్ నేను చెప్పి ఇట్లా చేయండి అంటే అట్లనే చేయాలా, కొంచెం కూడా అటు ఇటు చేయకూడదు. లేదంటే నా దగ్గరకు వచ్చి లాభం లేదు. నేను రాసే మందులు, అందరు రాసే మందులు అంతే. నేనేంటంటే కొంచెం లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. లేదంటే మిగతా అందరు డాక్టర్ కంటే నాకు అంత జ్ఞానం ఎక్కువ లేదు, అందరు నాకంటే గొప్పవారు. ఓకే,
సో ఈ లైఫ్ స్టైల్ అనేది కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తా కాబట్టి కొన్ని బెనిఫిట్స్ ఎక్కువ అవుతున్నాయి అంతే. అర్థమైందా బాబు? ఇంకోటి, ఎవరికైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో దయచేసి వీలైతే మీకు నచ్చితే ఒక్క నెల రోజులు మీ నూనెని నెయ్యి లేదా గానుగా పట్టించిన కొబ్బరి నూనె వాడి చూడండి. పర్టికులర్లీ కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, ఈ కీళ్ళ నొప్పులు, ఓకే, మోకాలు, భుజం, ఈ కీళ్ళు, లేదంటే వెన్నుపూసలో స్ట్రైట్గా ఎవరికైనా నొప్పులు ఉంటాయి, జాయింట్స్లో నొప్పులు ఉంటే ఒక నెల రోజులు నెయ్యి లేదా గానుగా పట్టించిన కొబ్బరి నూనె, ఓకే, ఇన్ మోడరేషన్ వాడి చూడండి. చూస్తే నొప్పులు తగ్గే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇవి లెస్ ఇన్ఫ్లమేటరీ ఆయిల్స్. ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కాదు. మన కీళ్ళలో నొప్పులు వస్తున్నాయి అంటే అది ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించినాం అనుకోండి నొప్పి రాదు. నొప్పి రాలేదనుకోండి మనం నొప్పి గోలు వేసుకోము. నొప్పి గోలు వేసుకోలేదనుకోండి అల్సర్ గోళీ మింగాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో మనం అన్ని రకాలుగా మనకు బెనిఫిట్స్. ఓకే, మిడిల్ క్లాస్, ఓకే, మధ్యతరగతి, నాలాంటి మధ్యతరగతి నాలాగా మిడిల్ క్లాస్ జనాలు ఉంటారు కొందరు. మీరందరూ గొప్ప వాళ్ళు ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు, కానీ నాలాంటి మధ్యతరగతి వాడికి ఒక ప్రాబ్లం ఉంది. ఏం చెప్పాలా, నేను లేని వాడిలాగా ఎక్దం కింద ఉండలేను, ఓకే, అలాగే ఉన్నోడిలాగా బాగా ఖర్చు పెట్టలేను. సో నేనేం చేస్తా, బిల్డప్ కొడతా, లేకపోయినా ఎగిరెగిరి పడతా, అప్పు చేసి ఖర్చులు పెడతా, పెళ్ళిళ్ళకి లక్షలు ఖర్చు పెడతా. అవునా? అప్పు చేసి పెళ్ళిళ్ళకి లక్షలు ఖర్చు పెడతా. ఇవి చీరలని, ఆ చీరలని, పెట్టుడు చీరలని అన్ని రకరకాలుగా పెడుతుంటా. ఓకే, దానివల్ల ఏమైతే నాకు అప్పులు అవుతాయి. అప్పులు కట్టలేక మళ్ళీ కష్టపడతా. అవునా? సో ఎందుకు ఇదంతా? ఎవరికో చూపించడానికి ఎందుకు? ఎవరికో ఏదో నా దగ్గర ఉందని చూపించడానికి ఎందుకు? ఏం పనికిరాదు. మన దగ్గర ఉంటే పెట్టాలా, లేకపోతే పెట్టొద్దు. అవునా? మనం ఎవరికో షో చేయించడానికి ఖర్చు పెట్టాం అనుకోండి, అప్పులు చేసి ఆఖరికి మనమే ఇబ్బందులు పడతాం. అవునా కదా? అండ్ చాలా నేనేం చేస్తా చెప్పాలా, గానుగ నూనె చాలా కాస్ట్లీ అయిపోతుంది నాకు. గానుగ నూనె, మంచి ఫుడ్ తినాలంటే నాకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. అదే వేస్ట్గా దుబారా ఖర్చు పెట్టడానికి, అందరికి 10 మందికి చూపించడానికి నా దగ్గర పైసలు ఉంటాయి. అవునా? సో నా ప్రాణం విలువ ఈ షో ఆఫ్ కంటే తక్కువ అయిపోయింది. అర్థమవుతుందా? సో అనవసరపు ఖర్చులు పెట్టకండి, అనవసరపు అప్పులు చేసి ఖర్చులు పెట్టకండి. మంచి ఫుడ్ తినండి, మీ పిల్లలకు పెట్టండి. మీ పిల్లలకు మీరు ఇచ్చేది మెయిన్లీ 3. ఒకటి మంచి తిండి, రెండోది మంచి చదువు, మూడోది మంచి క్యారెక్టర్, వ్యక్తిత్వం. ఈ 3 ఇవ్వాలి పిల్లలకి. ఆస్తులు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడికి రాసుంటే వాడు సంపాదించుకుంటాడు, లేదంటే మీకు రాసి లేకపోతే ఉన్నదంతా. అవునా? సో ఇవి ముఖ్యం కాబట్టి చేస్తారు కదా. అర్థమైందా ఏమన్నా? నేను మళ్ళీ డైట్ గురించి ఎక్కువ మాట్లాడను. స్పెసిఫిక్గా మీకు ఏదైనా స్పెసిఫిక్గా చెప్పేది ఉంటే నేను లోపల చెప్తా, లేదంటే బేసిక్ ఏదైనా సరే మీకు వీడియోస్ ఇచ్చి ఉంటారు, అవి చూడండి. అందులో ఏమైనా డౌట్లు ఉన్నాయా ఇప్పుడు మీకు? ఏం లేవు కదా? చూసారు అసలు? చూడలేదు. చూస్తే ఖచ్చితంగా డౌట్లు ఉంటాయి. ఆల్మోస్ట్ అందరు మీ ఫాలోవర్స్. ఫాలోవర్స్ కరెక్టే, మీరు ఫాలోవర్స్. కానీ ఇవాళ మీకు ఇచ్చినది చూసారా? అది చూడండి. దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, వీళ్ళని అడగండి. వీళ్ళు క్లియర్ చేయలేకపోతే నా దగ్గర రండి. ఏం లేదు, సేమే. గానుగ నూనె, కోల్డ్ ప్రెస్ నూనె సేమే. గానుగ నూనె అంటే ఏంటి? అది మషిన్లో వేసి వేడి కాకుండా చూస్తారు. టెంపరేచర్ ఆయిల్ది వేడి కాకుండా చూసేదే గానుగ. అదే కోల్డ్ ప్రెస్. కట్టేది అంటారు కదా, కట్టెలో చేసేది. అది కూడా కట్టెనో దేంతో చేసి వేడి కాకుండా ఆయిల్ తీస్తారు కాబట్టి దాన్ని కోల్డ్ ప్రెస్ అంటారు. అట్లా. ఇంకేమైనా డౌట్ లేదు కదా? చికెన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టం? చికెన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టం? చేతులు లేపండి. ఓకే, వీలైతే మీరు ఇంట్లో చేసిన బిర్యానీ తినండి, చికెన్ బిర్యానీ. లేదు ఎప్పుడైనా ఒకసారి బయట చికెన్ బిర్యానీ కూడా తినొచ్చు, కానీ చికెన్ బిర్యానీ తినే పద్ధతి ఒకటి ఉంటుంది. ఓకే, అది మనకు హాని చేయకుండా చికెన్ బిర్యానీ ఎట్లా తినాలంటే, ఫస్ట్ చికెన్ బిర్యానీలో మీకు 2 ముక్కలు ఇస్తాడు కదా ఒక బిర్యానీకి.
2 ముక్కలు మీరే తినాలా, గుర్తుంచుకోండి. ఓకే, ఆ రైస్ ఉంటుందా అందులో హాఫ్ లేదంటే పావులా శాతమే రైస్ తినాలా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ 2 ముక్కలలో ఫస్ట్ ఒక ముక్క తినేసేయండి. ఫస్ట్ ఒక పీస్ తినేసేయండి. లేదు నేను 2 ముక్కలు తినలేను, ఒకటే ముక్క తింటా అంటే సరే, ఒకే ముక్కలో ఫస్ట్ హాఫ్ ముక్క తినేసేయండి. బట్టిగా ముక్కనే తినాలా ఫస్ట్. ఆ తర్వాత కొంచెం బిర్యానీ రైస్ ఉంటాయి కదా, దాన్ని మిగతా ముక్కతో కలుపుకొని తినండి. దీన్ని ఏమంటారంటే ప్రోటీన్ ఫస్ట్ అంటారు. సో ఎప్పుడైతే ఫస్ట్ మనం ప్రోటీన్ తింటామో, ప్రతి మీల్లో ప్రోటీన్ ఫస్ట్ తింటామో, షుగర్ సడన్గా పెరగదు. ఓకే, సడన్గా షుగర్ పెరగదు, షుగర్ స్పైక్స్ రావు, ఇన్సులిన్ స్పైక్స్ రావు, మనం తొందరగా లావు కావు. సో చికెన్ బిర్యానీ తిన్నా కూడా ఎక్కువ లావు కాకుండా ఉండొచ్చు. అర్థమైందా? సో ఫస్ట్ చికెన్ ముక్క తినాలా, చికెను మటను ఏదో ఫస్ట్ ప్రోటీన్ తినాలా. సో పిఎఫ్సి అని ఉంటుంది, ప్రోటీన్ ఫైబర్ కార్బ్స్. ఓకే, బిర్యానీలో ఫైబర్ ఉండదు కాబట్టి ఫస్ట్ ఇదే. ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ పప్పు తినాల, తర్వాత కూర, తర్వాత కార్బ్స్ అనే దాన్ని లాస్ట్కి పెట్టండి. కార్బ్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి మీ దృష్టిలో? రైస్ ఒక్కటే కార్బోహైడ్రేట్ కాదు, ఎనీ కైండ్ ఆఫ్ దుంపలు, రైస్, చపాతి, గోధుమ, జొన్న, రాగి, మక్క, అరిసెలు అవన్నీ అంటారు కదా, ఆల్ అన్ని కడుపులో కరిగినాక గ్లూకోజ్ ఏదైతే ఫామ్ చేస్తుందో అవి కార్బోహైడ్రేట్స్. సో అవి లాస్ట్కి తినండి. ఫస్ట్ ప్రోటీన్, ఫైబర్, కార్బ్. ఓకే, మీరు బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగడం ఎంతమంది? బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగుతాను, తాగుతా ఏమవుతుంది? బంద్ చేసినావు ఇప్పుడు? ఎవరు బంద్ చేయమన్నారు? తెలుసుకున్నావా? సంతోషం. గుర్తుంచుకోండి, బిర్యానీతో పాటు మనం కూల్ డ్రింక్ తాగుతున్నామంటే మనం ఇక గ్యాస్ వేసి, కట్టి మీద గ్యాస్ వేసి మంట పెట్టండి. అర్థమైందా? బీపీ, షుగర్, క్యాన్సర్, చాలా ప్రాబ్లమ్స్. నువ్వు కూడా తాగుతావు? ఏదో చూడండి, అవుతుంది అమ్మ. ఇద్దరు కూడానా? ఇద్దరు సిస్టర్సా? ఎక్కడ మీది? మంచిగా అమ్మ. సో ఇప్పటి నుంచి బంద్ పెడతారు కదా పక్క. బిర్యానీ కూడా చెప్పినట్టు తింటావు కదా, అట్లే తినండి. ఓకే, సో ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడతా అంటే మీకు తెలియదని కాదు, నాకే తెలివి తక్కువ. నాకు కొన్ని తెలుస్తాయి, మీ అందరికి చెప్తే మీరందరూ మంచిగా ఉంటే నాకు సంతోషం. ఎందుకంటే నేను ఎంత చెప్పినా కూడా పేషెంట్ క్రౌడ్ నా దగ్గర తగ్గట్లేదు. నాకేం కావాలి? నా దగ్గర పేషెంట్స్ రావద్దు, నా దగ్గర రావాల్సిన అవసరం మీకు పడవద్దు. అందుకోసమే ఈ మాటలన్నీ మాట్లాడతాను. సో నేను ఇంతవరకు ఎన్నో మాటలు మాట్లాడినా. ముఖ్యంగా నేను నా యూట్యూబ్ ఛానల్ ఉంది, డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ అఫీషియల్ అని. అందులో జనరల్లీ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నేను చిన్న షార్ట్స్ పెట్టగలను. సో మొత్తం ఇప్పుడు నేను మీతో మాట్లాడినంతా కూడా యూట్యూబ్లో వస్తాయి. సో ఎన్నో విషయాలు నేను చెప్పిన, మీరు అవి నిజంగా చూసి అది మీకు నచ్చితే మీరు పాటిస్తే మీకు నా అవసరం పడదు, మీకు ఒక డాక్టర్ అవసరం పడదు. కొందరు నేను చెప్పినవి విని 100 కిలో వాళ్ళు, 120 కిలో వాళ్ళు 80 కిలోలకు రావడం, 70 కిలోలకు రావడం జరిగింది. బీపీ ఉన్న వాళ్ళు బీపీ, షుగర్ గోళీలు బంద్ పెట్టడం జరిగింది. అందరు హెల్తీ కావడం జరిగింది, జస్ట్ మాటలు వినే. అందులో వాళ్ళు కూడా రీసెర్చ్ చేసినారు, చాలా తెలివివంతులు వాళ్ళు కూడా. నేను చెప్పింది గుడ్డిగా నమ్మకండి కూడా. నేను చెప్పినవన్నీ మీరు ఒకసారి రీసెర్చ్ చేసి అది కరెక్ట్ అనిపిస్తే చేసేయండి కదా, అవునా కదా? మళ్ళీ నా అపాయింట్మెంట్ కోసం గొడవపడడం ఎందుకు? అవునా? నా అపాయింట్మెంట్ లేకుండా ఎంతమంది వచ్చింది వాళ్ళ? వచ్చినావా నాన్న? వచ్చిరా. ఇది పరిస్థితి. ఓకే, సో దయచేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఓకే, అపాయింట్మెంట్ లేని వాళ్ళకి ఇప్పుడు నేను మళ్ళీ చెప్పాలి నెక్స్ట్. అపాయింట్మెంట్ లేని వాళ్ళకి ఫస్ట్ పావని మేడం చూస్తుంది, 2 తర్వాత మేడం చూస్తుంది. ఓకే, చూసిన తర్వాత నా పేషెంట్స్ ఎవరైతే అపాయింట్మెంట్తో వచ్చినారో ఫాలోఅప్ చూసిన తర్వాత నేను చూడగలుగుతాను, అవునా? ఇంకోటి, నేను ఒక చిన్న డాక్టర్ని, నాదొక చిన్న వ్యవస్థ. నా దగ్గర కొంతమంది
స్టాఫ్ ఉన్నారు, సిబ్బంది. ఓకే, ఎక్కువ మందిని వాళ్ళు తట్టుకోలేరు. నాకున్నంత ఓపిక వాళ్ళకి లేకపోవచ్చు. సో వాళ్ళు మీతో ఏమైనా దురుసుగా కొంచెం అన్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుంటే నా ముఖం చూసి వాళ్ళని క్షమించండి ప్లీజ్. అట్లా ఏమైనా జరిగి ఉంటుంది మీకు. ఓకే, ఎందుకంటే నాకు బాధ అని చెప్పి నాకు ప్రాబ్లం ఉంది. ఎవరైనా నా దగ్గర వచ్చారనుకోండి, నా దగ్గర ఉన్నారు, నేను వాళ్ళని పని నుంచి తీసేయలేను, జాబ్ నుంచి నేను వాళ్ళని తీసేయలేను. నాకు వాళ్ళు గుర్తురారు, వాళ్ళ కుటుంబాలు గుర్తొస్తాయి. నేను చేస్తే వాడి కొడుకు ఎట్లుంటాడు, వాడి తల్లి ఎట్లుంటుంది, వాడి తల్లికి రోగం మంచిగా ఉండదు, అన్నీ నాకు మెదడులో వస్తాయి. సో అందుకే నా దగ్గర ఒక్కడు ఫిక్స్ అయ్యింది అనుకోండి, వాడు మళ్ళీ ఎటు పోలేడు. మీరు కూడా ఇప్పుడు వచ్చారనుకోండి, మీరు ఇప్పుడు వచ్చి నా దగ్గర నేను చెప్పిన మాట నేను చెప్తాను మీకు. మిమ్మల్ని చూశాను, నేను బాగా ఇంటిమేట్గా ఎమోషనల్గా మీతో బాండ్ అయిపోతా. మీరు నా దగ్గర వస్తే మంచిగా అవుతారు కాదు నాకు తెలియదు, కానీ మీకు బెస్ట్ ఏదో అది చేయాలనుకుంటా నేను. ఆ దేవుడి దయ ఉంటే అవుతుంది. కానీ మీరు కాలేదనుకోండి, నాకు లోపల బాధ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. అర్థమైందా? సో అందుకే మీ సైడ్ నుంచి మీరు ఏం చేయాలా, మీకు ఏదైనా చేయమంటే దయచేసి అట్లే చేసేయండి. కొంచెం కూడా ఏమన్నాడు అట్లే అంటాడు, కదా ఇది తాగితే ఏమవుతుంది, ఇది తింటే ఏమవుతుంది అనుకోకండి. అవునా? అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక్కసారి తింటే ఏమవుతుంది కాదు, తిన్నా చేస్తాం, తినకపోయినా చేస్తాం. మందు తాగినా చేస్తాం, తాగకపోయినా చేస్తాం. బీడీ తాగినా చేస్తాం, తాగకపోయినా చేస్తాము. కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్లు ఇవన్నీ ఎంజాయ్ చేసి చచ్చిపోతే అయిపోతుంది కదా అని చాలామంది ఒక మెంటాలిటీ ఉంటుంది. పర్టికులర్లీ మన యూత్. ఓకే, యూత్ బ్యాచ్ మంచిదే. ఒకేసారి పటక్కని చచ్చిపోతే మంచిదే, సంతోషం. ఎందుకంటే దానికంటే పెద్ద వరం లేదు. ఓకే, చావు అనేది శాపం కాదు, చావు అనేది వరం. ఎందుకంటే మనకు రోజంతా పడే కష్టాలు, ఇబ్బందులు, ఈఎంఐలు, అప్పులు, పిల్లం, బిడ్డలు, మొగుడు, అత్త, మామ, మరిది, పాలోళ్ళు, భూమి, జాగా ఏం లొల్లి ఉండదు, ఒకేసారి చచ్చిపోతాం. అవునా? కానీ అట్లా దేవుడి దయ ఉంటే దేవుడు అట్లే తీసుకెళ్తాడు. అలా కాకుండా మన అలవాట్ల వల్ల పక్షవాతం వచ్చో, కిడ్నీ ఫెయిల్ అయ్యో, పక్షవాతం వచ్చో బెడ్ మీద పడ్డాం అనుకోండి, దీనికి కూడా మన మూడు మీద, పిల్లం మీద, అన్న మీద, తమ్ముడి మీద, వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి. లక్షల మంది తెలుసు నాకు అట్లా. ఓకే, ఏళ్ళ తరబడి అట్లా ఇట్లా పడుకొని ఇక్కడ పుండ్లు అవుతాయి. పుండు ఆయన వాళ్ళని చూసాను, బాధ అవుతుంది నాకు. అలా ఎవరు కావద్దు, అందుకే ఈ మాటలని మాట్లాడతాను. అర్థమైందా మమ్మీ? ఓకే, సో నేను చెప్పే మాటల్లో ఇంకోటి, నా దగ్గర వచ్చినప్పుడు ఓ మమ్మీ అమ్మ ఎవరు వినిపిస్తలేదా? ముందుగా వినిపిస్తుంది. ఓకే, సో నా దగ్గర వచ్చారు కదా, మీ ఆరోగ్యం కాదు, మీ జేబు గురించిగా నేనే ఆలోచిస్తాను. మమ్మీ నమస్తే మమ్మీ. రోజు చూస్తావా? ఏ నూనె వాడుతున్నావు? గానుగానా? ఇదొక్కటి చాలు, ఇదొక్కటి చాలు. ఆయనకి పక్షవాతం వచ్చింది, ప్రతిరోజు మీ రీల్సే చూస్తాడు. నన్ను ఏ అప్పన్న చేసి మీ దగ్గరికి తీసుకురామని చెప్పి. నా దగ్గర రావడానికి అప్పు అవసరం లేదు. ఓకే, నేను చూస్తాను. ఓకే, చెప్తా. అయితే నా దగ్గర వచ్చినప్పుడు మీరు మీ ఆరోగ్యం కాదు, మీ ఆరోగ్యంతో పాటు మీ జేబు గురించి నేనే ఆలోచిస్తా. ఒకటి గుర్తుంచుకోండి, మీకు అవసరం ఉంటేనే టెస్టులు రాయడం జరుగుతుంది. అందరినీ ఒకేసారి నేను స్క్రీనింగ్ చేయలేను కాబట్టి డ్యూటీ డాక్టర్స్ చూస్తారు. చూసి వాళ్ళు మీ దగ్గర ఉన్న టెస్టులు కూడా చూస్తారు. అవసరం ఉంటేనే కొన్ని పరీక్షలు రాసిస్తారు. మీరు దయచేసి మీ తెలివి పెట్టి ఆలోచించకండి. వాళ్ళు ఎట్లా చెప్పిన అట్లా చేసేయండి. డిస్కౌంట్లు చేస్తారు, అతి తక్కువ ధరలో మీకు చేసే ప్రయత్నం చేస్తారు. కాదు నేను ఇక్కడ కాదు, నేను బయట చేయించుకుంటా అంటే చేయించుకొని రండి, పర్లేదు. కానీ చెప్పిన టెస్టులు చేయించుకొని రండి. ఎందుకంటే మీరు ఏం తినాలి, ఏం తినొద్దు చెప్పాలంటే నాకు అది కావాలి. అది లేకుండా నేను ఏదో ఒకటి చెప్పలేను మీకు. ఓకే, ఇంకోటి, మీరు వచ్చేటప్పుడు నా దగ్గర మీరు వాడే మందులు అయితే ఉంటాయో అవి చేతిలో తీసుకురండి. ట్యాబ్లెట్స్, స్ట్రిప్స్ తీసుకురావాలా. స్ట్రిప్స్ ఉంటాయా అవి తీసుకొని రావాలా. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే నాకు తెలియదు, ఇప్పుడు పేపర్లు సార్ వాళ్ళు రాస్తారు, ఎవరు రాస్తారు. ఇప్పుడు నేను రాసిన హ్యాండ్ రైటింగ్ నాకు రేపు గుర్తుండదు, అర్థం కాదు. చెప్తున్నా, హ్యాండ్ రైటింగ్ అర్థం కాదు, లేదంటే
అది ఆ బ్రాండ్ నేమ్స్ కూడా 100 బ్రాండ్ నేమ్స్ ఉంటాయి ఒకే గోళీకి. రాబిప్రోజోల్కి ఒక 100 బ్రాండ్స్ ఉన్నాయి. సో అది బ్రాండ్ నేమ్స్ రకరకాలుగా ఉంటాయి. మనం అర్థం చేసుకోకుండా ఏదో ఒక గోళీ అనుకున్నాం అనుకోండి, మీ ట్రీట్మెంట్ సగం అవుతుంది. ఓకే, సో దయచేసి మీరు వచ్చేటప్పుడు ఆ స్ట్రిప్స్ కూడా తీసుకుని మీరు వాడే మందులు తీసుకురండి. చాలామంది పక్షవాతం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వచ్చిన పక్షవాతం, ఓకే, అప్పటి రిపోర్ట్స్ ఎందుకు అవసరమా అని తీసుకురావాలా. మీరు వచ్చేటప్పుడు మీ పాత రిపోర్ట్స్ అన్నీ తీసుకురావాలా, ప్రతిసారి తీసుకురావాలా, అవసరం అది. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు బేసికలీ ఇప్పుడు ఇక్కడ జరిగే ప్రొసీజర్ మీకు అర్థమైంది కదా. అపాయింట్మెంట్ గురించి ఫస్ట్ మేడం అపాయింట్మెంట్ లేని వాళ్ళని మేడం చూస్తుంది. ఓకే, చూసి మనం మాట్లాడదాం. మళ్ళీ నేను డైట్ గురించి లోపల ఏం మాట్లాడా, మీకు స్పెసిఫిక్ ఏమైనా డైట్ చెప్తే మీకు అక్కడ చెప్తారు. డౌట్స్ క్లారిఫై చేసుకొని వెళ్ళండి, ఇది చాలా చాలా ముఖ్యం. చాలామంది ఏం చేస్తున్నారు అంటే డైట్ తీసుకొని వెళ్తున్నారు, నేను ఇంటికి వెళ్ళి చూసి డౌట్ ఉంటే ఫోన్ చేస్తాను, ఫోన్ లేపేటట్టు పరిస్థితి లేదు. ఓకే, నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది. అవును, ఏ కొలెస్ట్రాల్ వస్తుంది? బ్యాడ్ కొలెస్ట్రాల్. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా. ఎల్డిఎల్లో 2 రకాలు ఉంటాయి కొలెస్ట్రాల్స్, లార్జ్ బాయింట్, స్మాల్ డెన్స్ అని. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ ఏది? ఈ స్మాల్ డెన్స్ కొలెస్ట్రాల్ బ్యాడ్. అది ఎప్పుడు పెరుగుతుంది? మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్, షుగర్స్ తీసుకుంటే పెరుగుతుంది. లార్జ్ బాయింట్ పెరుగుతుంది ఫ్యాట్ తీసుకుంటే. సో అది యాక్చువల్లీ అంత బ్యాడ్ కాదు. ఓకే, అండ్ కొలెస్ట్రాల్ అనేది మనం కొలెస్ట్రాల్ తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరగదు. కోడిగుడ్డులో నీలం తింటే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగదు. ఓకే, కొలెస్ట్రాల్ లివరే తయారు చేస్తుంది. సో మన తిన కొలెస్ట్రాల్ 10-15%, 20% మ్యాక్సిమం కొలెస్ట్రాల్ అవుతుంది రక్తంలో అన్నిటికంటే డేంజరస్ ఏం తెలుసా? ఏది పెరిగితే అన్నిటికంటే డేంజరస్? షుగర్. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే డేంజరసా? రక్త కణాలు పెరిగితే డేంజరసా? చెప్పండి. అమినో యాసిడ్స్ పెరిగితే డేంజరసా? ఫ్యాటీ యాసిడ్స్ పెరిగితే డేంజరసా? షుగర్ పెరిగితే డేంజరస్. కార్బోహైడ్రేట్స్, షుగర్ రక్తంలో పెరిగితే డేంజరస్. ఎంత డేంజరస్ అంటే రక్తం లోపల ఏ టైంలో కూడా 4 నుంచి 5 గ్రాముల కంటే ఎక్కువ షుగర్ ఉంటే దాన్ని బాడీ ఏం చేస్తే అలా సడన్గా తీసేస్తుంది. ఎందుకంటే రక్తం లోపల ఎక్కువ షుగర్ ఉంటేనే గుండెపోట్లు, పక్షవాతాలు, క్యాన్సర్లు, కీళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి. సో రక్తంలో షుగర్ ఎప్పుడు పెరుగుతుంది? అన్నం తింటే, రొట్టె ఎక్కువ తింటే, జొన్న ఎక్కువ తింటే, ఎక్కువ మోతాదులో తింటే, ఓకే, తింటే వస్తుంది. సో జొన్న తిన్నా కూడా షుగర్ పెరుగుతుంది. ఏ తిన్నా తక్కువ తినాలా, కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలా. ఇవి జొన్న, రాగి, సజ్జలు వీళ్ళు ఏంటంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా షుగర్ పెరుగుతుంది. కానీ అడ్డగోలుగా తిన్నాం అనుకోండి దాంతో కూడా షుగర్ పెరుగుతుంది. అల్టిమేట్లీ మనం కార్బోహైడ్రేట్స్ తక్కువ చేయాలి, దాంతో సగం రోగాలు వెళ్ళిపోతాయి. ఓకే, హాస్పిటల్లో ఏ తప్పు జరిగినా అది నా తప్పే. ఎందుకంటే అంతే కదా. సో ఏ తప్పు జరిగినా, నాకు తెలిసి జరిగినా తెలియకపోయినా ఏ తప్పు జరిగినా అది నా వల్లనే. అవునా కదా? నాదే, అంతే కదా. అందుకే వాళ్ళకి ఫోన్ చేయరా ఫస్ట్. ఓకే, మన ఆలోచన మంచిగా ఉంటే సేమ్ ఎందుకంటే రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి లేదు కాబట్టి మందులు చేయలేదు. రిపోర్ట్ ఏమైనా తేడా ఉంటే మందు చేంజ్ చేయాలి. సో మన మంచి ఆలోచన ఉంటే, మంచి మనసు ఉంటే ఏదైనా సరే తప్పు జరిగినా దేవుడే చూసుకుంటాడు. అవునా? సో ఇంకా డైట్ గురించి ఏం డౌట్స్ లేవు? ఓకే, స్టార్ట్ చేద్దామా? థ్యాంక్ యూ. ఓకే లేదా? నీకు అపాయింట్మెంట్ లేదా? ఫస్ట్ మేడం చూస్తుంది, చూసిన తర్వాత నేను చూస్తా. మమ్మీ ఇప్పుడు ఉన్న వాళ్ళని ఫస్ట్ చూడడం జరుగుతుంది, తర్వాత మేడం చూస్తారు, రెండింటికి చూస్తారు. చూసినాక నేను చూస్తాను. ఓకే, నేను చూస్తా. ఓకే, స్టార్ట్ చేద్దాం.